అకాల మరణం హత్య కాదు ఆత్మహత్యని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలను నిర్వహించాయి. ఉన్నికృష్ణ ఆత్మహత్య వెనుక ఉన్నికృష్ణ ఆత్మహత్య వెనుక విద్యార్థుల ఐక్యత. తమకు న్యాయం జరగాలంటూ విద్యార్థి సంఘాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. వేదిక హత్య, ఉన్నికృష్ణ ఆత్మహత్య ఈ రెండు కేసుల్లో నిజ నిర్ధారణ జరిగే వరకు మా పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు హెచ్చరించారు. ఉన్నికృష్ణ హత్య గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఉన్నికృష్ణ మరణం ఆత్మహత్యే, హత్య మాత్రం కాదు. ముద్దాయి ఉన్నికృష్ణ ఒక మానసిక రోగి. కాలేజీ విద్యార్థులు ఇది ఆత్మహత్య కాదు అని వాదిస్తున్నారు. ఎందుకంటే తను పోలీస్ స్టేషన్లో ఉరేసుకోవటం వల్ల. డ్యూటీలో ఉన్న పోలీసుల అజాగ్రత్తే కదా ఈ మరణానికి కారణం. విద్యార్థుల అభియోగం మీదట ఎస్ఐ రామచంద్ర మరియు 3 ఆఫీసులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి అప్పగిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడమైంది. Good afternoon, Mr. Tanish. Good afternoon. Bhavani Durga. And this is my team. Hi. DYSP Martin, CI Stalin Joseph, CI Bharat Raj. Hi. So how are you feeling? Not bad. I'll take some time. So, Mr. Tanish, in your opinion, you think Unnikrishnan is the culprit? Almost. Forensic report. బాడీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఉదయం 4 గంటల వరకు స్టేషన్లో ఉన్న ముద్దాయి ఎలా అక్కడికెళ్లి తన హత్య చేసుంటాడు? ఆ సమయం వరకు వేదిక బీచ్లోనే వెయిట్ చేస్తుందా? నాకు తెలిసి ఏ అమ్మాయి ఆ టైం వరకు వెయిట్ చేయదు. ముద్దాయిని అనుమానించడానికి క్వశ్చన్స్ ఆర్ కౌంట్లెస్, మిస్టర్ తనీష్. నాకెందుకో ఈ హత్య ఖచ్చితంగా ఉన్నికృష్ణ చేస్తుంటాడు అనిపిస్తుంది. ఎనీవేస్, మిస్టర్ తనీష్, లుకింగ్ ఫార్వర్డ్ యువర్ కోఆపరేషన్ త్రూ అవుట్ ది ఇన్వెస్టిగేషన్. Sure. I'll join as soon as possible.